మోసము నెరిగిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మత్తయి సువార్త 26:15. నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. యూదా ఇస్కరియోతు కొంత డబ్బు కొరకు క్రీస్తు వారిని అమ్మడానికి కంగారు పడుతూ ఉన్నాడు, ఆతురపడుతూ ఉన్నాడు. నాకేమిత్తురు అను కేక అంతటా కూడా ఈ దినాల్లో వినబడుతూ ఉంది. డబ్బు కొరకు ప్రజలు నీతి మార్గాన్ని వదులుకుంటూ ఉన్నారు. వారి ఆత్మలనే అమ్మివేయడానికి సిద్ధంగా ఉన్నారు. ధనాన్ని పూజించే వారికి భక్తి అనేది అబ్బదు. అతనికి భక్తి ఉన్నా కూడా ధనాన్ని ఆర్జించడానికి అది ఇంకొక మార్గమై ఉంటుంది. సంఘం అంటే ఒక ప్రార్థించే వారి యొక్క గుంపు అనే అర్థం. అపోస్తుల యొక్క కాలంలో సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు ఎల్లప్పుడూ కూడా ప్రాణాపాయం ఉండేది. అందరి చేత తృణీకరింపబడి బహుగా శ్రమపరచబడినా కూడా జయంతో ఆనందిస్తూ ఉండేవారు. సంఘాలను ఒక బ్యాంకుతో పోల్చవచ్చు. ఈ బ్యాంకులో మనం ఏం వేయకుండా ఎల్లప్పుడూ దానిలో నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది సరికాదు, సాధ్యం కాదు. ఒక సంఘంలోనైనా ఒక ఫెలోషిప్లోనైనా ఇతర ప్రార్థనా పరుల వల్ల సమకూడినప్పుడు ఆశీర్వాదాలు తాము ఎల్లప్పుడూ అనుభవించాలని అనుకుంటే వీలు కాదు. అనేకమైనటువంటి సంఘాలు వాటి శక్తిని, కృపను పోగొట్టుకున్నాయి. వీటిలో ఉన్నటువంటి యోధాలను కనుగొని సంఘంలో నుండి వేరు చేస్తే తప్ప ఈ సంఘాలు ఎప్పటికీ కూడా బాగుపడవు. నిజమైనటువంటి క్రైస్తవునిలో నుండి ఎల్లప్పుడూ ఇతరులకు మేలు ప్రవహించుచునే ఉంటుంది. ఇతరులకు భారంగా ఉండడు, ఎప్పుడు ఇచ్చేవానిగానే ఉంటాడు. దేవుని ప్రేమ అనే వెలుగు తన ముఖం మీద ప్రకాశిస్తూ ఉంటుంది. ఆరాధనకు వచ్చేటప్పుడు ప్రార్థనాత్మను తనతో తీసుకొని వస్తాడు. వ్యర్థమైన మాటలు అక్కడ పలకడు. పిచ్చి కబుర్లు వినడానికి అతనికి సమయం ఉండదు. దేవుడు అతనిని గొప్ప ఉద్దేశంతో రక్షించాడు కాబట్టి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడమే తన యొక్క గురి. సంఘం యొక్క విశ్వాస ధనాగారానికి ఎల్లప్పుడూ కూడా తన భాగాన్ని తెచ్చి కలుపుతూనే ఉంటాడు. తన మాదిరి జీవితం వల్ల అనేకులు దీవించబడతారు. నేడు ఆత్మలో జన్మించిన వారు ఉన్నత స్థితిలో ఉన్నవారి మధ్య మనకు అవసరం. భయం లేకుండా దేవుని నిత్య సత్యాలను బట్టి ప్రజలను నడిపించుకోగలిగిన వారు కావాలి. మనుషుల చేత కాకుండా దేవుని చేత నడిపించబడేవారు అన్ని తెగలలోనూ అవసరం. నాకేమిత్తురు అని అడిగేవారు కాకుండా దైవజనులు మనకు అవసరము. అలాంటి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.